अथ नमस्ते मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నమస్కారః. ప్రారంభిక రచనానువాద కోముదిలో 17వ అభ్యాసంలో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. అందులో ఇది కొన్ని అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, అవి రాసుకోండి. అశుద్ధ వాక్యాలు ఇవన్నీ మీకు కనిపిస్తున్న కింద అశుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్య శుద్ధ వాక్య పక్కన నియమ సంఖ్య ఉంది, అవి రాసుకోండి. అదేవిధంగా అందులో మొట్టమొదటిది గురుహు శిష్యం స్నేహం కరోతి. అశుద్ధ వాక్యం. గురుహు శిష్యం స్నేహం కరోతి. గురుహు శిష్యం స్నేహం కరోతి. గురుహు శిష్యం స్నేహం కరోతి. నెక్స్ట్ వాక్యం వచ్చేసి రాజా దుర్జనం బాణం క్షిపతి. రాజా దుర్జనం బాణం క్షిపతి. మూడో వాక్యం అశుద్ధ వాక్యం అండి. శ్రీమానం నమః. శ్రీమానం నమః. శ్రీమానం నమః. నాలుగో అశుద్ధ వాక్యం తస్య ధనవానస్య గృహం. తస్య ధనవానస్య గృహం. ఇవి 4 అశుద్ధ వాక్యాలండి. వీటి క్రమంగా శుద్ధ వాక్యం రాసుకోండి. గురుహు శిష్యం స్నేహం కరోతి. ఇక్కడ అశుద్ధం ఏంటి? ఎవరి మీద అయితే స్నేహం చూపిస్తున్నాడో వారిలో చతుర్థి విభక్తి సప్తమి విభక్తి రావాలి. ఇక్కడ ద్వితీయ విభక్తి ఇచ్చారు, అందుకే తప్పు. గురుహు శిష్యే స్నేహం కరోతి అలా ఉండాలి. శిష్యం కాదు, శిష్యే సప్తమి విభక్తి ఉండాలి. ఎవరి మీద స్నేహం ఉందో, ఎవరి మీద శ్రద్ధ ఉందో, ఎవరి మీద విశ్వాసం ఉందో వారిలో సప్తమి విభక్తి రావాలి అని చెప్పుకున్నాము. కాబట్టి గురుహు శిష్యే స్నేహం కరోతి అలా ఉండాలి. ఇది 49వ నియమం అండి. 49వ నియమం ప్రకారంగా ఈ వాక్యం అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ రెండవ అశుద్ధ వాక్యం రాజా దుర్జనం బాణం క్షిపతి. అంటే ఇక్కడ ఎవరి మీద అయితే బాణం వదులుతున్నాడో అందులో సప్తమి విభక్తి రావాలి. సో దుర్జనుడి మీద వదులుతున్నాడు, దుర్జనులో సప్తమి విభక్తి రావాలి. అందుకే రాజా దుర్జనే బాణం క్షిపతి. క్షిపతి అని వదులుతున్నాడు. ఏం వదులుతున్నాడు? బాణం వదులుతున్నాడు. ఎవరి మీద అయితే వదులుతున్నాడో వారిలో సప్తమి విభక్తి రావాలి. అందుకే రాజా దుర్జనే బాణం. ఇది ఏ నియమం ప్రకారంగా? 51వ నియమం ప్రకారంగా. నెక్స్ట్ శ్రీమానం నమః ఇచ్చారు. శ్రీమానం కాదు, నమః ఎప్పుడు వచ్చినా అక్కడ నమః యోగంలో చతుర్థి విభక్తి రావాలి. గణపతయే నమః, ఈశ్వరాయ నమః, గణేశాయ నమః, శంకరాయ నమః, శివాయ నమః అలాగా.
ఇలాగే శ్రీమత్ శబ్దానికి చతుర్థి విభక్తిలో శ్రీమతే నమః అని రావాలి. శ్రీమతే నమః, ధనవతే నమః, భగవతే నమః అలా ఉండాలండి. కాబట్టి ఇక శ్రీమానం ఇచ్చే ద్వితీయ భక్తి ఇచ్చాడు, తప్పించాడు. శ్రీమతే ఉండాలి. శ్రీమతే నమః. ఇది 22 నియమం. అందులో శబ్దరూపం కూడా ఇది. శ్రీమతి అనేది శబ్దరూపం చూపించబడింది. ఇంకోటి 22 నియమం కూడా ఇక్కడ పనిచేస్తున్నమాట. అంటే నమః, స్వస్తి, స్వాహ, స్వధాలం, వషడ్యోగాచ అని 22 నియమం చెప్పుకున్నాము. నమః, స్వస్తి, స్వాహ ఎవరికైతే నమం చేస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి ఉంటుంది అని చెప్పుకున్నాం అక్కడ. అందుకే 22 సంఖ్య శబ్దరూపం కూడా రాసుకోండి పక్కన. నెక్స్ట్ 4వ అశుద్ధ వాక్యం వచ్చేసి తస్య ధనవానస్య గృహం. తస్య ధనవానస్య కాదు, తస్య ధనవతః గృహం. ధనవత్ శబ్దము రూపసిద్ధి భిన్నంగా ఉంటుంది. ధనవతః అని రావాలి. ధనవానస్య కాదు, ధనవతః. తస్య ధనవతః గృహం. ధనవానస్య అని చెప్పారు, ధనవానస్య కాదు. ధనవత్ శబ్దానికి ధనవతః వస్తున్నాడు. ధనవతః. తస్య ధనవతః గృహం అస్తి. ఇక్కడ లేదు. ముఖ్యంగా ఇక్కడ ధనవతః అనేది శబ్దరూపం తప్పించాడు. ఆ శబ్దరూపం అనేది మనం కరెక్ట్ గా ధనవతః ఉండదు, ధనవానస్య కాదు అని ఇక్కడ చెప్పబడింది. ఆ ధనవంతుని గృహం అనాల మహోదయ. ఆ ధనవంతుని యొక్క గృహము. ఆ ధనవంతుని యొక్క గృహము. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. అస్తు. ఈ రకంగా అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు చూసాము. ఇప్పుడు 4వ వాక్యం చూడండి. 4 అభ్యాసం చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం కొన్ని శబ్దాలు చెప్తున్నారు, రాసుకోండి. మీరు కేవలం అభ్యాసం చేయండి అని పెట్టి రాసుకోండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యం 3వ పాయింట్ కింద. సంస్కృత వాక్యం తెలుగులో అనువదించండి అనేది, తెలుగు వాక్యాలు సంస్కృతంలో అనువదించండి అనేది 2వ పాయింట్ కింద. పైన 1వ పాయింట్లో సంస్కృత వాక్యం తెలుగులో అనువదించడము. ఆ ప్రకారంగా, ఆ క్రమంగా ఇక్కడ 4వ దాంట్లో అభ్యాసం చేయండి అని రాసుకోండి. ఏమొస్తుంది? అభ్యాసం చేయండి. అభ్యాసం చేయండి. కాలు కూడా ఏం రాదు చూసుకోండి. కాలు కా కమ ఖ లోని వాక్యాలను కా పెట్టిన తర్వాత బ్రాకెట్లో పక్కన కా కమ ఖలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. కా మరియు ఖలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి. బహువచనంలోకి మార్చండి. నెక్స్ట్ ఒత్తుఖ అండి. ఒత్తుఖలో భగవత్కామ, భగవత్కామ, భవత్కామ, భవత్కామ, శ్రీమత్కామ, శ్రీమత్కామ, బుద్ధిమత్కామ, బుద్ధిమత్కామ, ధనవత్కామ, ధనవత్, ధనవత్కామ, బలవత్, బలవత్, బలవత్. ఈ శబ్దాలకు రూపాలు పూర్తిగా స్మరించండి, రాయండి.
ఈ శబ్దాలకు పూర్తిగా రూపాలు రాయండి రాని. ఈ శబ్దాలకు రూపాలు పూర్తిగా రాయండి. ఈ శబ్దాలకు రూపాలు పూర్తిగా రాయండి. ఈ శబ్దాలకు రూపాలు పూర్తిగా రాయండి. ఇవన్నీ మనం ఒక భగవత్ శబ్ద రూపాన్ని చెప్పుకున్నామండి. దాన్ని బట్టి ఇవన్నీ కూడా మీరు మొత్తానికి రాయండి. మొత్తం రాసి ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడే మనకు రాయడం వల్ల వస్తుంది. హ్రస్వ దీర్ఘాలు అంటే ఎక్కడ దీర్ఘం వస్తుంది, ఎక్కడ హ్రస్వం వస్తుంది, వాటి పట్ల మనకు అవగాహన వస్తుంది. సామాన్యంగా అయితే మౌఖికంగా అంటే మనకు తప్పులు రాయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి రాస్తూ స్మరిస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం, 5వ పాయింట్ కింద వాక్యాలను తయారు చేయండి. వాక్యాలను తయారు చేయండి. ఒక శబ్దం ఇవ్వబడుతుంది. ఆ శబ్దాన్ని ఆలోచన చేసుకుని సొంతంగా మనం శబ్దకోశంలో ఉన్నటువంటి వాక్యాలను కావచ్చు, నియమాలు చెప్పినటువంటి వాక్యాలను ఉపయోగించి, శబ్దాలను ఉపయోగించి, సంస్కృత వాక్యాలను, తెలుగు వాక్యాలు అన్నిటిని ఉపయోగించి సొంతంగా మనం ఊహతోటి ఒక వాక్యం తయారు చేయాలి. వాక్యాలను తయారు చేయండి 5వ పాయింట్లో. దాంట్లో 1వది స్నేహ. ఒక శబ్దం ఇచ్చామండి, స్నేహ. దాని నియమానుసారంగా ఎవరి మీద స్నేహం ఉంటే వాళ్ళ సప్తమి భక్తి వస్తుంది. దాన్ని ఆరాధన చేసుకుని సొంతంగా ఒక వాక్యం పొడిగించి, శబ్ద రూపాలు, ధాతును ఉపయోగించి, అవయవాలను ఉపయోగించి సొంతంగా ఏదైనా ఒక వాక్యం పొడిగించి రాయండి. స్నేహ ఒక శబ్దం. 2వది ఆసక్త. ఈ శబ్దాన్ని కేంద్రీకృతం చేసుకుని సొంతంగా వాక్యం రాయాలి. ఆసక్త. 3వది ఆదర. ఆదర. 4వది లగ్న. లగ్న. 5వది కుశల. కుశల. 6వది క్షిపతి. ఇక్కడ ధాతు ఇచ్చి కుశల ఇందుకు శబ్దాలు ఇచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ క్షిపతి ధాతు. క్షిపతి. నెక్స్ట్ ముంచతి. ముంచతి. కామ శ్రద్ధ. శ్రద్ధ. కామ విశ్వసితి. 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 కామ భగవంతం. భగవంతం. నెక్స్ట్ భవాన్. 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 నెక్స్ట్ ధనవతః. 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 ఓకే, ఇవి మనకు అభ్యాసం 10లో ఉన్నటువంటి కొన్ని శబ్దకోశంలో ఉన్నటువంటి వాక్యాలు, సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలను ఆధారం చేసుకొని మీ సొంతంగా వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రాసుకో. అభ్యాసం 18. నీటి రాసుకోండి. అభ్యాసం 18. చూడండి, స్లైడ్ కనిపిస్తుంది మీకు. అభ్యాసం 18. అభ్యాసం 18. అభ్యాసం 18. శబ్దకోశము ఇప్పటి వరకు 340 శబ్దాలు చెప్పుకున్నామండి. శబ్దాలు, ధాతువులు, అవయపదాలు, విశేషణ శబ్దాలు, క్రియా విశేష శబ్దాలు, అలాగా కొత్త కొత్తవి మార్చి ఎన్ని శబ్దాలు 340 చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ అభ్యాసంలో ఒక 20 కలుపుకుంటే 320 శబ్దాలు అయ్యాయండి. చూడండి, ఇవన్నీ కొత్తవి అనమాట. వీటిని ఆరాధన చేసుకొని మనం 3000 వాక్యాలు రాసినా ఆశ్చర్యం లేదండి. అట్లా 3000 ఎంత 100 రాసుకోవచ్చు, మార్చి ఎన్ని రాసుకోవచ్చు. ఈ నియమాలు మీకు శబ్దకోశం బాగా అర్థం కావాలి. అస్తు. రాసుకోండి. ముందుగా కకారంలో శబ్దాహ ఎడిం పెట్టుకోండి. కాని బట్టి శబ్దాహ అంటే శబ్దాలు. శబ్దాహ అని చెప్పి సంస్కృతం రాయండి. బ్రాకెట్లో శబ్దాలు తెలుగులో రాసుకోండి. రాసుకోండి. మొట్టమొదటి శబ్దం ఏంటంటే కరిన్ శబ్దం అండి. ఇది నకారాంతం. కరిన్ శబ్దం. కరిన్ అంటే ఏనుగు.
నకారాంత శబ్దాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. కరిన్ అంటే ఏనుగు, ఏనుగు. నెక్స్ట్ వచ్చేసి పక్షిన్ శబ్దం అండి, పక్షిన్. పక్షిన్ అంటే పక్షి, పక్షిన్ అంటే పక్షి, పక్షిన్ అంటే పక్షి, పక్షిన్ అంటే పక్షి. నెక్స్ట్ దండిన్ శబ్దం అండి, దండిన్. దండిన్ అంటే అంటే దండ అనే ధరించేవాడు. దండ అంటే కథ, సన్యాసి చేతిలో ఒక దండ అంటే కథను ధరించి ఉంటాడు. వృద్ధులైనా పెద్దవాళ్ళైనా సన్యాసులు ఒక కథ, చేతి కథ ఉంటుందన్నమాట. అలాగా అంటే దండినే సన్యాసి ఒక అర్థం వస్తుంది, ఇంకొక అర్థం దండధారి, దండ ధరించేటువంటి వాడు, కథను ధరించేటువంటి వాడు అని అర్థం. దండధారి, దండధారి లేదా సన్యాసి, రెండు అర్థాలు వస్తాయి. విద్యార్థిన్ నెక్స్ట్ శబ్దం, విద్యార్థిన్ శబ్దం అండి. విద్యార్థిన్ అంటే విద్యార్థి, విద్యార్థిన్ అంటే ఏమిటి? విద్యార్థి, విద్యార్థి. నెక్స్ట్ స్వామిన్, స్వామిన్, స్వామిన్ అంటే స్వామి, స్వామిన్ అంటే ఏమిటి? స్వామి, స్వామిన్ అంటే స్వామి. నెక్స్ట్ మంత్రిన్, మంత్రిన్ అంటే మంత్రి, మంత్రిన్ అంటే మంత్రి, మంత్రిన్ అంటే మంత్రి. నెక్స్ట్ జ్ఞానిన్, జ్ఞానిన్ అంటే జ్ఞాని, జ్ఞానిన్. చూడండి అన్నింటిలో నకారం కనిపిస్తుంది. కరిన్, పక్షిన్, దండిన్, విద్యార్థిన్, స్వామిన్, మంత్రిన్, జ్ఞానిన్, అలాగే అన్ని. అందుకే నకారం, నకారం అంతిమంలో ఉంది కాబట్టి నకారాంతం అంటామండి. అంటే శబ్దానికి అంతిమంలో ఉంది, నకారం అంతిమంలో ఉంది కాబట్టి నకారాంతం పుల్లింగ శబ్దం అంటాం. ఓకే, మస్తు. జ్ఞాని అంటే జ్ఞాని అని అర్థం. నెక్స్ట్ యోగిన్, యోగిన్ అంటే యోగి అని అర్థం. యోగిన్ అంటే యోగి, యోగిన్ అంటే యోగిన్ అంటే యోగి. నెక్స్ట్ త్యాగిన్, త్యాగిన్ అంటే త్యాగి, త్యాగిన్, త్యాగిన్ అంటే త్యాగి. నెక్స్ట్ ధనిన్, ధనిన్ అంటే ధని అంటే ధనవంతుడు, ధని అంటే ధని అంటే ధనవంతుడు. ఇంతవరకు ఇవన్నీ శబ్దాలు కరిన్ శబ్దం నుంచి మొదలుకొని పక్షిన్, దండిన్, విద్యార్థిన్, స్వామిన్, మంత్రిన్, జ్ఞానిన్, యోగిన్, అలాగే త్యాగిన్, ధనిన్, ఇవన్నీ కూడా నకారాంత శబ్దాలు, నకారాంత పుల్లింగ శబ్దాలు అండి. ఇవన్నీ ఒక కరిన్ శబ్దం నేర్చుకుంటేనా ఇవన్నీ రాయొచ్చు. ఏం చెప్పాను? ఒక కరిన్ శబ్దం నేర్చుకుంటేనా ఇవన్నీ. ఇవే కాకుండా ఎగ్జాంపుల్ కొన్ని చెప్పినాం, ముఖ్యంగా మనకు వాక్య నిర్మాణం బట్టి ఎంతైతే అవసరమో ఇట్లా 100 శబ్దాలు ఇదే విధంగా రాయొచ్చు, 100 శబ్దాలు ఇదే విధంగా రాయొచ్చు. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, నీట్గా క్లారిటీ కనిపిస్తున్నాయి. ఇది రాసుకోండి పక్కన, కావాలంటే ఇక్కడ దాని కింద రాసుకోవద్దు, పక్కన రాసుకోండి. కరిన్ శబ్దం తర్వాత మీకు గుర్తు పెడతారు, ఇప్పుడు వినండి కేవలం. కరిన్ ఇన్నంత పుల్లింగం అంటామండి. ఏంటి దీన్ని ఇన్నంత పుల్లింగం అని చెప్తా అంటే గుర్తు పెట్టుకోవడం కోసం. నకారంతం అనకుండా, నకారంతం చాలా ఉంటాయి కాబట్టి అది కన్ఫ్యూజ్ అవుతా, సందేహం వస్తుంది. అక్కడ రాజన్లో నకారంతం ఉంది, అలా నకారాంతాన్ని ఇచ్చే శబ్దాలు చాలా ఉంటాయి కాబట్టి దీన్ని ఇన్నంత పుల్లింగం అంటాం. ఇన్నంత ఎలా చూసుకోవాలి? కరిన్లో ఇక్కడ అంతిమ నకారం పొల్లి ఉంది, కరిన్లో అంతిమ నకారం పొల్లి ఉంది కదా, ఆ నకారానికి ముందే ఉందండి, అంతిమ వర్ణానికి, అంతిమ నకార వర్ణానికి ముందే ఉంది ఇకారం ఉంది. ఆ ఇకారాన్ని కలుపుకుంటూ ఇన్ అన్నామండి, ఆ ఇన్ కలుపుకుంటూ ఇన్ అయిపోతుంది. అందుకే ఇన్నంతం పుల్లింగము. ఇన్ అంతిమంలో ఉంది, ఏ దానికైతే, ఏ దానికి ఉంది? కారి కా రా, దానికి అంతిమంలో ఉంది, అందుకే ఇన్నంత పుల్లింగం అంటాం. ఏమంటాము? ఇన్నంత పుల్లింగం. ఓకేనా? ఇన్నంత పుల్లింగం
అన్ని ఈ కరి శబ్దానికి సమానం నడుస్తాయి. పక్కన సంక్షిప్త రూపాలు ఉన్నాయి, ఈ ఇనవ్ ఇనాహ. ఇవి ముందు పెట్టుకుంటే దాన్ని బట్టి మిగిలిన శబ్ద రూపాలు కూడా అర్థం చేసుకోవచ్చు. ముందుగా కరిన్ శబ్దానికి రూపం ఎలా నడుస్తుంది ప్రథమ విభక్తి అనేది చూద్దాము. సో ప్రథమ విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం క్రమంగా ఉంటాయి అన్ని విభక్తుల్లో. అందులో ప్రథమ విభక్తి చెప్తున్నాను. కరి దీర్ఘం వచ్చిండు, కరి, కరినౌ, కరినహ. ఇక్కడ మనం చెప్పుకున్న నత్వం ప్రకారం నియమ 10 ప్రకారం నత్వం వచ్చిందండి. రేపు నకారం తర్వాత రకారం, షకారం తర్వాత నత్వం ఉంటే దానికి అనా, నకారం ఉంటే నత్వం అయిపోతుంది. అందుకే కరినౌలో నకారం అనా కనిపిస్తుంది చూడండి. అస్తు కరి, కరినౌ, కరినహ ఇది ప్రథమ విభక్తి. కరినం, కరినౌ, కరినహ ఇది ద్వితీయ విభక్తి. కరిణ, కరిణ, కరిభ్యాం, కరిభిః తృతీయ విభక్తి. కరినే, కరిభ్యాం, కరిభ్యః చతుర్థ విభక్తి. కరిణః, కరిభ్యాం, కరిభ్యః పంచమి విభక్తి. అలాగే కరిణః, కరినోః, కరీణాం, కరీణాం షష్ఠి విభక్తి. సప్తమి విభక్తిలో కరిని, కరినోః, కరీషు. ఏ కరిన్, ఏ కరినో, ఏ కరినః. కరి అంటే చెప్పి ఏనుగు అని చెప్పాను. కరినం అంటే 2 ఏనుగులు, కరినః చాలా ఏనుగులు. అలాగా ద్వివచనంలో బహుశా అర్థం చేసుకోవాలి. అది ద్వితీయ విభక్తి లేకపోతే కరినం అంటే ఏనుగును, కరిన ఏనుగు ద్వారా లేదా ఏనుగు చేత, కరినే ఏనుగు కొరకు లేదా ఏనుగు కోసం, కరినః ఏనుగు వలన ఏనుగు కంటే, షష్ఠి కరినః ఏనుగు యొక్క, ఏనుగుకి, కరిని ఏనుగు యందు. అలాగా ద్వివచనంలో 2 ఏనుగులు ఎందు, చాలా ఏనుగులు ఎందు, అలా ద్వివచనంలో బహువచనంలో మనం అర్థం చేసుకోవాలి. సో పక్కన సంక్షిప్త రూపం ఇచ్చారు, ఈ ఇనవ్ ఇనహ. ఇక్కడ ఒక కరి శబ్దం చెప్పాను, దాని స్థానంలో మనం 100 శబ్దాలు ఏమేమి పెట్టుకోవచ్చు. ఏంటి చెప్పాము, ధని శబ్దం చెప్పాము, విద్యార్థిని శబ్దం చెప్పుకున్నాము. అన్నిటికీ ఈ సంక్షిప్త రూపాలు ఈ ఇనవ్ ఇనహ, ఇనం, ఇనవ్ ఇనహ ఇవన్నీ కామన్ గా ఉంటాయండి. 100 శబ్దాలు మార్చుకునే దాని స్థానంలో ఇవే కలుపుతూ వస్తాం. సంక్షిప్త రూపాలు అన్నిటివి అంతిమంలో ఇదే కలిసింది. ఇప్పుడు కరిలో ఈ కలిసింది, అది కరి అయిపోయింది. కరి శబ్దానికి ఇనవ్ కలిపితే కరినవ్ అయిపోయింది. అదే కరి శబ్దానికి ఇనహ కలిపితే కరినహ అయిపోయింది. అలాగే ధని శబ్దానికి ధని, ధనినౌ, ధనినహ. ద్వితీయ విభక్తి ధని, ధన శబ్దానికి ఇనం కలిపితే ధనినం. అదే ధన శబ్దానికి ఇనవ్ కలిపితే ధనినౌ, మళ్ళా ఇనహ కలిపితే ధనినహ. అలాగా ఇవే సంక్షిప్త రూపాలు. మిగిలిన ఇప్పుడు చెప్పినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఈ ఇనౌ ఇనహ, ఇనం, ఇనౌ, ఇనహ. తృతీయ విభక్తి ఇనా, ఇనాభ్య, ఈభ్యాం, ఈభిః, ఇనే, ఈభ్యాం, ఈభ్యః, ఇనః, ఈభ్యాం, ఈభ్యః, ఇనః, ఇనోః, ఇనాం, ఇని, ఇనో, ఇని, ఇనోః, ఈషు. ఇన్, హే ఇనౌ, హే ఇనః. ఈ సంక్షిప్త రూపాలు అన్నిటిలో కామన్ గా ఉంటాయండి. ధని శబ్దం చేసుకో, విద్యార్థిని శబ్దం తీసుకో, ఏ శబ్దం తీసుకున్నా ఇవి అన్నిట్లో కామన్ గా ఉంటాయి. కాబట్టి ఈ సంక్షిప్త రూపాలు ముందు పెట్టుకొని మీరు ఇక్కడ ఇప్పుడు చెప్పిన శబ్ద రూపాలు అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము రాయొచ్చు అన్నమాట. ఏ శబ్దం తీసుకోండి. ఇప్పుడు చెప్పిన వాటిలో మనము పక్షి శబ్దం ఉంది, రెండవది పక్షి, పక్షినవ్. పక్షి శబ్దానికి అంతిమంలో ఈ ఇనవ్ కలుపుకుంటూ వెళ్ళాలండి. పక్షి శబ్దానికి పక్షి దీర్ఘం కాబట్టి పక్షినౌ, పక్షినః, పక్షినం, పక్షినౌ, పక్షినః, పక్షినా, పక్షిభ్యాం, పక్షిభిః. సంక్షిప్త రూపాలు కలుపుతున్నాండి. పక్షి శబ్దానికి ఇనా, ఈభ్యాం, ఈభిః. అదే ఇనే కలిపితే పక్షినే, ఈభ్యాం కలిపితే పక్షిభ్యాం, ఈభ్యః కలిపితే పక్షిభ్యః. అలాగే పంచమి భక్తి పక్షిణః, పక్షిభ్యాం, పక్షిభ్యః. మళ్ళీ పక్షిణః, పక్షినోః, పక్షిణాం, పక్షిని, పక్షినోః, పక్షిషు. ఏ పక్షిన్, ఏ పక్షినౌ, ఏ పక్షిణః. అలాగే ఇక్కడ ఉండే శబ్ద దండిన్ శబ్దం కావచ్చు, విద్యార్థిని, స్వామిన్, మంత్రిన్, జ్ఞానిన్, యోగిన్, యోగి, యోగినౌ, యోగినః. యోగి శబ్దం ఇనం కలిపితే యోగినం, యోగినౌ, యోగినః, యోగినా, యోగిభ్యాం, యోగిభిః. ఈ సంక్షిప్త రూపాలను ఆధారం చేసుకుని మనం అన్నిటికీ రూపాలు నడిపించాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ రాసుకోవాలి. రాసుకుంటే మీకు ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోండి. అర్థము చెప్పాను. యోగి ఒక యోగి అని అర్థము. యోగినం అంటే యోగిని, యోగిన యోగి ద్వారా, యోగినే యోగి కోసము. పంచమి యోగినః యోగి వలన, షష్ఠి యోగి యొక్క,
సప్తమి విభక్తిలో యోగిని అంటే యోగి యందు. ఈ రకంగా అన్ని చోట్ల మనం అర్థం ఒకే విధంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు ధాతు రాసుకోండి. దాంట్లో కంటిన్యూగా స్లైడ్ గురుగారి మార్చండి. సాధారణ శబ్దాలా అండి? నపుంసకం, స్త్రీ అన్నిట్లకి కామన్ గా ఏదైనా తీసుకోవచ్చు. ఇన్నంత పుల్లింగాలని చెప్తామండి. ఇన్నంత పుల్లింగాలు పుల్లింగల. ఆ. రైట్. నమస్తే. రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు ధాతులు దాంట్లో కంటిన్యూగా అండి. మధ్యలో ఎందుకంటే ఇన్నంతా వచ్చాక అక్కడ రూపం చెప్పాము, ఇలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఒత్తుఖ రాసుకోండి. శబ్దకోశంలో ఒత్తుఖ. ఇప్పుడు ధాతులు ఇక్కడి నుంచి మనకు ఆత్మనేపద ధాతులు వస్తాయండి. ఏ ధాతులు వస్తాయి? ఆత్మనేపద ధాతువులు. ఓకే, చెప్తాను మీకు. రాసుకోండి. ముందుగా సేవ్ ధాతు. కనిపిస్తే చూసి రాసుకోండి. ధాతు సేవ్ ధాతు. మనకు భూధాతు లాగానే అవి పరస్పరం చెప్పిన ఆత్మనే పదంలో చెప్తాను, ముందు రాసుకోండి. సేవ్ అంటే సేవ చేయటం. నెక్స్ట్ లభ్ ధాతు అండి. లభ్ పొందటము. లభ్ అంటే ఏమిటి? పొందటం. లభ్ అంటే నెక్స్ట్ వృద్ధి అంటే పెరగటం లేదా వృద్ధి చెందటం. సేవ్ మహోదయ. సేవ్ అంటే సేవ చేయటం అండి. సేవ చేయటం. లబ్ అంటే పొందటము. వృద్ధ దాహరంతం. వృద్ధి చెందటం లేదా పెరగటం. నెక్స్ట్ ముదు ధాతు అని. ముదుకే ప్రసన్నంగా ఉండటం. ముదు ధాతుకి ప్రసన్నంగా ఉండటం. నెక్స్ట్ సహధాతుకి సహించడం. నెక్స్ట్ యాచ్ ధాతుకి అడగటం. ఇవి మనకు ధాతువులు అండి. ఓకే, ఇవన్నీ ధాతువులు. చెప్పిన పదాలు ఈ స్క్రీన్ లో కనిపించట్లేదు మహోదయ. ఏంటండి? మీరు చెప్పిన పదాలు కనపడతా ఉంది. ఏవో తప్పితే మిగతా కనపడట్లేదు. పైన పేరాలోనే ఉన్నాయి చూడండి. సార్, పైన పేరాలు ఉన్నాయి. అన్ని క్రమంగా అదే సేవ్. యాచ్ అంటే అదే అన్ని యాచ్ అంటే కనిపిస్తున్నాయి. యాచించడం అని కూడా వస్తుందా అదే? యాచని అడగటం అండి. ఓకేనా? అడగటం. ఓకే, ఇవి ధాతు. సేవ్ ధాతు, లభ ధాతు. బ్రాకెట్ లో దాని మీనింగ్ చెప్పానండి. బ్రాకెట్ లో హిందీలో ఉంది, దాని తెలుగులో అనువాదం చేస్తున్నాను. బ్రాకెట్ లోనే చూసుకోవాలి, దానికంటే ముందు ఏదైతే ఉందో అది చూసుకోవాలి. ఇది సేవ్ ధాతు ఒకటి, లభ ధాతు, వృద్ధి ధాతు, ముదు ధాతు, సహధాతు, యాస. 5 ధాతులు చెప్తున్నాడు. ఇవన్నీ ఆత్మీయ పదంలో సేవ ధాతు నేర్చుకుంటే దాన్ని బట్టి మిగతావన్నీ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ధాతు గురించి చెప్తాను. ముందుగా ఒక అవ్యయ పదాలు రాసుకోండి. గ అని పెట్టేసి గకాల అవ్యయ పదాలు. యాచ్ అంటే ఏంటి మహోదయ? యాచ్ అంటే ఏంటి మహోదయ? అడగటం. ఓకే మహోదయ. అడగటం. ఓకే అడగటము. ఇప్పుడు గా రాసుకుని అవ్యయ పదాలు డిమెట్. అవ్యయ పదాలు గాలి వస్తే అవ్యయ పదాలు. రాసుకుని సకృత్.
సకృత్ అంటే ఒకసారి. సకృత్ అంటే ఒకసారి. అసకృత్. అసకృత్ అంటే మాటి మాటికి లేదా చాలా సార్లు. అసకృత్ అంటే చాలా సార్లు లేదా మాటి మాటికి. చాలా సార్లు లేదా మాటి మాటికి. మాటి మాటికి. నెక్స్ట్ ముహు. ముహు అంటే మళ్ళీ మళ్ళీ. మళ్ళీ మళ్ళీ లేదా మాటి మాటికి కూడా తీసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్పాను, మాటి మాటికి చెప్తున్నాను అంటున్నా కదా. మళ్ళీ మళ్ళీ లేదా మాటి మాటికి. మళ్ళీ మళ్ళీ లేదా మాటి మాటికి. పునః. నెక్స్ట్ పదం అంటే పునః అంటే మళ్ళీ. పునః అంటే మళ్ళీ. చూడండి, సకృత్ అంటే ఒకసారి. అసకృత్ అంటే అనేక సార్లు లేదా చాలా సార్లు లేదా మాటి మాటికి. మాటి మాటికి అర్థం చెప్పాను. మాటి మాటికి. నెక్స్ట్ వచ్చేసి ముహుహు. ముహుహు అని కూడా మళ్ళీ మళ్ళీ లేదా మాటి మాటికి అర్థం వస్తుంది. ముహుహు అంటే మళ్ళీ మళ్ళీ లేదా మాటి మాటికి. నెక్స్ట్ పునః. పునః వదతు అంటున్నా, మళ్ళీ చెప్పండి. పునః వదతు. పునః అంటే మళ్ళీ అని అర్థం. ఇవి అవ్యయ పదాలు అండి. ఇవి గకారంలో వచ్చాయి అవ్యయ పదాలు. ఓకే, అస్తు. కింద సూచన రాసుకోండి. సూచన రాసుకోండి. అందులో సూచనలు ఏం చెప్పుకున్నాం? మైన చెప్పి కకారం శబ్దాలు చెప్పుకున్నాం. ఏ శబ్దాలు? కరిన్ శబ్దం చెప్పుకున్నామండి. కరిన్, పక్షిన్ ఇవన్నీ క్రమంగా కరిన్ శబ్దం నుంచి మొదలుకొని ధనిన్ శబ్దం వరకు రాసుకోండి. కాలో కరిన్ డాష్ ధనిన్ అంటే కరిన్ శబ్దం నుండి మొదలుకొని ధనిన్ శబ్దం వరకు అని అర్థం. డాష్ అంటే నుండి అని అర్థం. అక్కడ కరిన్ శబ్దం నుండి మొదలుకొని ధనిన్ శబ్దం వరకు. కరిన్ శబ్దం నుండి మొదలుకొని ధనిన్ శబ్దం వరకు కరిన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. కరిన్ శబ్దం నుండి మొదలుకొని ధనిన్ శబ్దం వరకు. ధనిన్ శబ్దం వరకు కరిన్ శబ్దానికి సమానంగానే రూపాలు నడుస్తాయి. అంటే ఒక కరిన్ శబ్దం నేర్చుకుంటే దాని ప్రకారంగా ఇవన్నీ నడుస్తాయి. కరిన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. కరిన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నెక్స్ట్ కా ఒత్తు కాలో మొట్టమొదటి ధాతులు ఉన్నాయి. కాలు ఉన్నాయి. సేవ ధాతు. సేవ ధాతు. సేవ్ డాష్ యాచ్. సేవ్ డాష్ యాచ్. సేవ్ డాష్ యాచ్. సేవ్ డాష్ యాచ్ అంటే సేవ ధాతు నుండి మొదలుకొని యాచ్ ధాతు వరకు. సేవ ధాతువు నుండి మొదలుకొని యాచ్ ధాతువు వరకు. సేవ ధాతు నుండి మొదలుకొని యాచ్ ధాతు వరకు. సేవతే వత్. సేవతే వత్ సేవ ధాతుకి సమానంగా నడుస్తాయి. సేవతే వత్ అంటే సేవ ధాతువులకు సమానంగా నడుస్తాయి. సేవ ధాతువులకు సమానంగా ధాతు రూపాలు నడుస్తాయి. సేవ ధాతువులకు సమానంగా ధాతు రూపాలు నడుస్తాయి. ధాతు రూపాలు నడుస్తాయి. సేవ ధాతువులకు సమానంగా ధాతు రూపాలు నడుస్తాయి. ఓకే, కింద వ్యాకరణ రెడీ పెట్టుకొని ఇప్పుడు వ్యాకరణం మనం చెప్పిన శబ్దకోశంలో శబ్దాలు ఎలా నడుస్తాయి, ధాతు రూపాలు ఎలా నడుస్తాయని చెప్పుకుంటున్నాము. సో సేవ ధాతు నుంచి మొదలుకొని యాచ్ ధాతు వరకు సేవతే ధాతుకు సమానం నడుస్తాయని చెప్పాం. అవి ఎలా నడుస్తాయి కింద చెప్పబడుతున్నాయి, అవి చెప్పుకుందాం. ముందు వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం మకారం పొల్లు పెట్టుకోండి. వ్యాకరణం నకారం పక్కన మకారం పొల్లు. వ్యాకరణం. బ్రాకెట్ రాసుకోండి. వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతున్నాం అనేది ఇక్కడ మనం చెప్పుకుంటామట. వ్యాకరణంలో కరిన్ శబ్దం. కరిన్ కామ అంటే కరిన్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. శబ్దకోశాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి అన్నమాట. వాక్య సంరచన ఉంటుంది. కరిన్ కామ. ఇంకా లట్ వర్తమాన కాలము. ఇటువంటి లట్ లెక్క బోధ పరస్మ పదాలు చెప్పుకున్నాము. చెప్తాను ఇప్పుడు. అక్కడ పరస్మ పదంలో
లట్లకారం చెప్పుకున్నాను, భూధాతుకు లట్లకారం చెప్పిన. ఇప్పుడు ఆత్మనే పదం లట్లకారం ఎలా ఉంటుందో అది చూద్దాం. లట్లకారము కామ అనుస్వార సంధి. ఇక్కడి నుంచి ఒక్కొక్క సంధి కూడా చెప్పుకుంటాం అండి. ఇక్కడి నుంచి ఒక్కొక్క సంధి కూడా చెప్పుకుంటూ వెళ్తాం మనం. అనుస్వార సంధి ఏం చెప్పండి? వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకున్నాం? కరిం శబ్దము, లట్ లకారము, అనుస్వార సంధి బ్రాకెట్ క్లోజ్ చేసుకొని ఇవి చెప్పుకోబోయే అంశాలు అన్నమాట. కింద రాసుకోండి 1వ పాయింట్ కింద. కరిం శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. ఇప్పుడు చెప్పాం కదా, అవన్నీ పూర్తిగా స్మరించండి, రాసుకోండి కూడా, ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే దానికి సమానంగానే మనకు ఇవన్నీ నడుస్తాయి రూపాలు. ఇక్కడ ఇచ్చిన శబ్దాలే కాకుండా పక్షిన్, దండిన్, విద్యార్థిని, స్వామిన్, మంత్రిని ఇవే కాకుండా ఈ రకంగా ఉండేటువంటి 100 శబ్దాలు ఇదే విధంగా నడుస్తాయి కరిం శబ్దానికి సమానంగానే. కాబట్టి కరిం రాసుకోండి. శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. కరిం శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. చూడు, శబ్ద సంఖ్య 10. ఈ శబ్దం ఎక్కడ ఉంది? పరిశిష్టంలో ఉందండి, 10వ సంఖ్య. శబ్ద సంఖ్య 10. ఓకే, రాయండి. పక్షిన్ అయిపోయిన తర్వాత కరిం శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. చూడు, శబ్ద సంఖ్య 10 అని పెట్టాం, బ్రాకెట్లో పెట్టుకోండి. శబ్ద సంఖ్య 10 అని బ్రాకెట్లో పెట్టుకున్న తర్వాత దాని పక్కన రాసుకోండి. పక్షిన్ 64 పేజీ ఇక్కడ రాశారు చూడండి. ఆ శబ్ద 64 పేజీలో ఉందంట. అస్తు. పక్షిన్ దండిన్ ఇత్యాది. పక్షిన్ దండిన్ ఇత్యాది మొదలగు శబ్దాల యొక్క రూపాలు కూడా ఇత్యాది లేదా పక్షిన్ దండిన్ మొదలగు శబ్దాల యొక్క ఇత్యాది శబ్దముల యొక్క రూపాలు కూడా ఇత్యాది లేదా మొదలగు శబ్దముల యొక్క రూపాలు కూడా కరిం శబ్దానికి సమానంగా నడుస్తాయి. కరిం శబ్దానికి సమానంగానే రూపాలు 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 నడుస్తాయి. ఓకే అండి. ఇంకా రాసుకోండి. ఇంకా బట్టి కరిం పక్షిన్ మంత్రిన్ కరిం పక్షిన్ మంత్రిన్ 3 శబ్దాలు చెప్పండి. కరిం, పక్షిన్, మంత్రిన్. ఈ శబ్దాల్లో మాత్రం పదవ నియమం వర్తిస్తుంది. ఈ శబ్దాల్లో పదవ నియమం వర్తిస్తుంది. ఈ శబ్దాలలో
పదవ నియమం వర్తిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కరీం శబ్దంలో అంటే రకారము షకారం తర్వాత నకారం అంటే అనా వస్తుంది చెప్పిన అది వస్తుంది. ఇప్పుడు కరీనా తృతీయ భక్తి ఏకవచనంలో అనా వస్తుంది, కరీనాంలో ఇక్కడ అనా వస్తుంది, పక్షిణాలో కూడా అనా వస్తుంది, మంత్రినాలో అనా వస్తుంది, మంత్రినాంలో అనా వస్తుంది. పదవ నియమం అంటే నకారంగా నత్వం అవుతుందండి. అందుకే ఈ 3 శబ్దాల్లో నత్వం వర్తిస్తుంది, అంటే పదవ నియమం వర్తిస్తుంది ఇక్కడ చెప్పుకునే శబ్దాల్లో అన్నమాట. ఇటువంటి ఎక్కడ ఉన్న రేపం సకారానికి పక్కన ఎప్పుడు నా వచ్చినా మనకు పదవ నియమం ప్రకారంగా అక్కడ నకారస్థాన్ని నత్వం చేసుకోవచ్చు అండి. అస్తు, ఇది 1వ పాయింట్. ఇప్పుడు 2వ పాయింట్ శివధాతు ఆత్మనేపథం చెప్పిన రాసుకోండి. మహోదయ 1వ పాయింట్ కింద పునరేకవారం శబ్దాలు ఏంటో మనం చూసాము. కరీం శబ్దం యొక్క రూపాలు స్మరించని చెప్పాము. ఆ కరీం శబ్దానికి సమానంగానే మిగిలిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో పక్షిన్, దండిన్, యోగిన్, స్వామిన్, ధనిన్ ఇవన్నీ కూడా కరీం శబ్దానికి సమానం నడుస్తాయి. అందుకే కరీం శబ్దం బాగా కంఠస్థం చేయండి. అస్తు, ఇప్పుడు 2వ పాయింట్ రాసుకోండి. సేవ్, సేవ మహోదయ ఆ. మహోదయ ఇప్పుడు జీ చెప్పండి. ధనిన్కి నకారం వస్తుంది కానీ నకారం రాదు కదా. ఎక్కడండి? ధనిన్కి నకారం వస్తుంది కానీ నకారం రాదు కదా. దిగదా, అందుకే మనం 3 శబ్దాలు చెప్పాం. కరీం, పక్షిని, మంత్రిని ఈ 3 శబ్దాలు వచ్చాయండి. అస్తు అస్తు మహోదయ. అక్కడ ఒకేలా అది వచ్చినది కింద తీసుకునే వాళ్ళం కదా, నాకు రాదండి. ఆ. ఎక్కడ రేపం ఉంటుందో ఎక్కడ షకారం ఉంటుందో అక్కడ మాత్రం చూసుకోవాలి. రాసుకోండి కింద సేవ్ అంటే ఏమిటి? సేవ ధాతు అంటే సేవ చేయడం. దాని కింద లట్ లకార వర్తమాన కాల అని పెట్టింది. లట్ లకార వర్తమాన కాల. దాని పైన కానీ ఆత్మనేపదం సేవ్ సేవ చేయడం ఆత్మనేపదం. ఈ ధాతు అంటే ఆత్మనేపద ధాతు. సేవ్ అంటే సేవ చేయడము. లట్ లకార వర్తమాన కాల, లట్ లకార వర్తమాన కాల పక్కన కింద కానీ దాని బ్రాకెట్లో ఆత్మనేపదం రాసుకోండి. ఏ ధాతు? ఆత్మనేపద ధాతు. ఆత్మనేపది ధాతు. ఇప్పుడు ఒకసారి వినండి. మనకు పరస్మైపద ధాతులు మనకు ధాతు పాఠంలో మహర్షి పాణిని రచించినటువంటి ధాతు పాఠంలో కొన్ని పరస్మైపద ధాతులు ఉన్నాయి, కొన్ని ఆత్మనేపద ధాతులు ఉన్నాయండి. ఏమున్నాయి? పరస్మైపద ధాతులు, ఆత్మనేపద ధాతులు, 2 రకాల ధాతులు ఉంటాయి మనకు. ఆ 2 రకాల ధాతులు కూడా వీటికి 10 లకారాలు ఉంటాయండి. ఇక్కడ మనకు 5 లకారాల గురించి చెప్పుకుంటాం. 5 లకాలు చూద్దాం. పరస్మైపద ధాతున 5 లకారాలు ఉంటాయి, ఆత్మనేపద ధాతున 5 లకారాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే పరస్మైపద ధాతులు అంటే పదుల గురించి ఇతరుల గురించి చెప్పేటప్పుడు పరస్మైపదిని వాడుతాము. ఆత్మనేపద ధాతునిది మన ఆత్మ గురించి మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆత్మనేపద ధాతు వాడతామట. కాబట్టి ఇవి ధాతు పాటలో మనం నిర్ధారించబడ్డాయి. ఈ ధాతును పరస్మైపద ధాతువులు అంటాము, ఈ ధాతును ఆత్మనేపద ధాతువులు అంటామని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి పరస్మైపద ధాతులు అంటే భూధాతుకు సమానంగా నడిపించుకోవాలి. ఆత్మనేపద ధాతు అంటే ఇప్పుడు చెప్పుకోబోయే సేవ ధాతుకు సమానం నడుస్తాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సేవ ధాతుకు సమానంగానే మిగతావన్నీ కూడా దాదాపుగా అన్ని అదే విధంగా ఉంటాయి. దానికి సమానంగా నడిచేటివన్నీ సమానంగా ఉన్నాయి, సంక్షిప్త పదాలు సమానంగా ఉంటాయి అన్నమాట. అందుకే సేవ ధాతుకు సమానంగా చెప్తామట. కాబట్టి ఏం చెప్పాను? ఆత్మనేపద ధాతులు, పరస్మైపద ధాతు. ధాతు పాఠంలో 2 రకాల ధాతులు ఉంటాయి. ఒకటి పరస్మైపదము, ఒకటి ఆత్మనేపదము. పరస్మైపదం అంటే పదుల గురించి ఇతరుల గురించి చెప్పే పరస్మైపదము. ఆత్మనే ఆత్మ శబ్దం ఉంది. ఆత్మనేపదం మన గురించి మనం చెప్పుకునేటప్పుడు, మన ఆత్మ గురించి చెప్పుకునేటప్పుడు ఆత్మనేపదం ఉపయోగిస్తాము. వ్యాకరణంలో చెప్పబడుతుంది ఈ ధాతువు చేత ఆత్మనేపదం వస్తుంది, ఈ ధాతువు చేత ఆత్మనేపదం వస్తుంది, ఈ అర్థం ఉంటే ఆత్మనేపదం వస్తుంది, ఈ శబ్దం ఉంటే ఆత్మనేపదం వస్తుంది, ఈ ధాతువు ఉంటే ఆత్మనేపదం వస్తుంది అని చెప్పుకుంటూ పోయామట. ఏ ధాతుకు ఆత్మనేపదం వస్తుంది, ఏ అర్థం ఉంటే ఆత్మనేపదం వస్తుంది, ప్రతి నిర్ధారించుకున్నా ఇలా ఇలా ఉంటే ఆత్మనేపదం, ఇలా ఇలా ఉంటే ఆత్మనేపదం, ఇలా ఇలా అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ఏది లేకుంటే అక్కడ సామాన్యంగా పరస్పదం అవుతున్నామట. అక్కడ ఏమి చెప్పకుండా అక్కడ పరస్పదం అవుతున్నాం. ఈ రకం 2 రకాల ధాతులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరస్పద ధాతులు మనం ముందు చెప్పుకున్నాం. భూధాతుకు సమానంగా భవతి, భవతః, భవంతి. లట్లకారంలో, లోట్లకారంలో భవతు, భవతాం, భవంతు. లంగ్ లకారంలో అభవత్, అభవతాం, అభవన్. అదే లింగ్ లకారంలో భవేత్, భవేతాం, భవేయుః. అదే లిట్ లకారంలో భవిష్యత్ కాలంలో భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. ఇలాగా 5 రకాలు చెప్పినాం పరస్పద ధాతులకు. అదే విధంగా ఆత్మనేపదంలో కూడా సేవ ధాతువు కూడా 5 లకాలు ఉంటాయి. లట్ లకారం ఉంటుంది, లోట్ లకారం ఉంటుంది, లంగ్ లకారం ఉంటుంది, లింగ్ లకారం ఉంటుంది, అలాగే
లిరుతు లకారం ఉంటుంది. కాకపోతే ఆత్మీయ పదంలో రూపాలు భిన్నంగా ఉంటాయి, పరస్మయ పదంలో రూపాలు భిన్న భిన్నంగా ఉంటాయి. కాబట్టి పరస్మయ ధాతును బట్టి ఆత్మీయ పద ధాతును బట్టి అర్థంలో తేడా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? అర్థంలో తేడా వస్తుంది. ఓకేనా? సో 2 రకాల ధాతుల్లో మనం ఇక్కడ 5 రకాల ధాతులు ఉంటాయి. అందులో మొట్టమొదటి ధాతు మొట్టమొదటి లకారం, లట్ లకారం చెప్పాను. లట్ లకారం వర్తమాన కాలం చెప్పేటప్పుడు లట్ లకారం ఉపయోగిస్తాము. లోట్ లకారం అంటే ఆజ్ఞ ఇవ్వడం కానీ ఆజ్ఞ తీసుకునేటప్పుడు లోట్ లకారం ఉపయోగిస్తాము. లంగ్ లకారం అంటే జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఏదో జరిగిపోయిన విషయము నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు లంగ్ లకారాన్ని ఉపయోగిస్తాము. అదే విధంగా లింగ లకారము దేవుడు ఆజ్ఞ ఇవ్వడంలో ఆజ్ఞ తీసుకోవడంలో లింగ లకారాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ భవిష్యత్ కాలం లిరుట్టు లకారం, ఈ రోజు జరగబోయే విషయాన్ని చెప్పేటప్పుడు లిరుట్టు లకారాన్ని ఉపయోగిస్తాము. ఈ రకంగా ఆత్మీయ పదంలో కూడా 5 లకారాలు ఉంటాయి. లట్టు, లోటు, లంగ్, లింగ్, లిరుట్టుల, ఈ రకంగా 5 లకారాలు ఉంటాయి. సో ఇక్కడ అందులో శివధాతుకి మొట్టమొదటి లకారం వర్తమాన కాలంలో ఇప్పుడు మనం కింద రాసుకోండి. లట్ లకార అంటే లట్ లకార వర్తమాన కాలం చెప్పేటప్పుడు ఈ రకంగా రూపం ఉంటుంది. ఇది ఆత్మీయ ధాతు. రాసుకోండి కింద ప్రథమ పొజిషన్లో సేవతే, సేవేతే, సేవంతే. సేవతే, సేవేతే, సేవంతే ఇది ప్రథమ పురుషం అండి. ప్రథమ పురుషంలో ప్రాపు అంటే ప్రథమ పురుషము అని అర్థం. సేవతే ఏకవచనము, సేవేతే ద్వివచనము, సేవంతే ఏంటి ఇది బహువచనం అండి. ఇక్కడ చూడండి ధాతు మనం పైన చెప్పుకున్నాం, ధాతు పాట పైన శబ్దకోశం సేవ్ వకార హలంతో చెప్పినాం. ఇక్కడ పక్క సంక్షిప్త రూపం ఉన్నాడు, సంక్షిప్త ఆ సేవ ధాతుకు అతే కలిపండి. కేవలం సంక్షిప్తంలో అతే, సేవ ధాతుకు ఇక్కడ ఉండే సంక్షిప్త రూపం అతే కలిపితే సేవతే అయిపోయింది. అదే ద్వివచనంలో ఏతే కలిపి అదే సేవ ధాతు కామన్ గా ఉంటుంది. ఇక్కడ ఆ సేవ ధాతుకు ఏతే కలిపితే సేవేతే అయిపోయింది. అదే సేవ ధాతుకు అంతే కలిపితే సేవంతే. కలిపి రాయడమే. అక్కడ ధాతువునకు ధాతు ఎలాగుందో దానికి ఇక్కడ ఉండే సంక్షిప్తం ఎలాగుందో అలా కలిపి రాయడమే అది రూపం మనకు ఆత్మపదం యొక్క రూపం వస్తుందన్నమాట. అందుకే సేవ ధాతుకు అతే కలిపితే సేవతే అయిపోయింది. అదే సేవ ధాతుకు ఏతే కలిపితే సేవేతే అయిపోయింది. అలాగే సేవ ధాతుకు అంతే కలిపితే సేవంతే అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ రకంగా మనకు ప్రథమ పురుషంలో సంక్షిప్తమే ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ మధ్యమ పురుషం రాసుకోండి. మధ్యమ పురుషము సేవసే. శివధాతుకు అసే కలిపితే సేవసే అయిపోయింది. శివధాతుకు వకార హలంతం కానీ పక్కన అసే కలిపాం. ఆ అసేక అనే వాద కలిసిపోతుంది, సే కలుపుతాం, సేవసే. అలాగే మధ్యమ పురుష ద్వివచనంలో సేవేతే ఒత్తుతా వస్తుంది. పైన సామాన్య తకారం ఉంది, కింద ఒత్తు తకారం. సేవేతే ఇక్కడ ఏతే కలిపాం. సంక్షిప్త రూపంలో శివధాతుకు ఏతే కలిపితే సేవేతే అయిపోయింది. ఇక్కడ సేవేతే. అదే బహువచనంలో శివధాతుకు ఏం కలిపి అద్వే కలపాలి. అద్వే కలిపితే సేవద్వే, సేవద్వే. ఓకేనా? సేవసే, సేవేతే, సేవద్వే. ఈ రకంగా మధ్యమ పురుషంలో అసే, ఏతే, అద్వే ఇవి కామన్ గా ఉంటాయండి. ఇటువంటి ఆత్మపదంలో రూపాలు అంటున్నామంటే ఖచ్చితంగా ఆత్మపద ధాతు అంటే లట్లకారంలో ఇవే ప్రత్యయాలు కలుపుతాము, ఇవే సంక్షిప్త రూపాలు. అతే, ఏతే, అంతే, అసే, ఏతే, అద్వే ఇవే కలుస్తాయండి. ఎటువంటి ధాతుని తీసుకోండి, మనకు ఆత్మపద ధాతు అంటే లట్లకారంలో ఇవే ప్రత్యయాలు కలుపుకోవాలి, ధాతుకు ఇవే కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉత్తమ పురుషంలో ఏమొస్తుంది? సేవే అంటే సేవ ధాతుకు ఏ కలిపితే సేవే అయిపోయింది. సేవ్ వా హలంతం కదా, పక్కన ఏ కలిపితే సేవే అయిపోయింది, సేవే. అలాగే సేవ ధాతుకు ఆ వహే కలిపాం అనుకోండి, ఆ వహే కలిపితే సేవా వహే అయిపోయింది. సేవే, సేవా వహే, సేవా వహే. అదే శివధాతుకు ఆ మహే కలిపాం అనుకోండి, ఆ మహే. అప్పుడు ఏమవుతుంది? సేవా మహే అయిపోతుంది. ఏమైపోతుంది? సేవా మహే. ఓకేనా? ఈ రకంగా సంక్షిప్త రూపాలను ధాతువునకు కేవలం ఈ సంక్షిప్త రూపాలు ఏ, ఆవహే, ఆమహే కలిపామనుకోండి ఉత్తమ పురుషం వస్తుంది. కేవలం శివధాతుకే కాదు, ఇక్కడ పైన చెప్పినటువంటి లఘుధాతుకు ఇదే విధంగా లఘుధాతుకు ఏ కలిపితే లభే అయిపోయింది. అదే లఘుధాతుకు ఆ వహే కలిపితే లభావహే అయిపోతుంది. అదే లఘుధాతుకి ఆ మహే కలిపితే లభామహే. కలిపి రాయడమే కేవలం. అన్ని ధాతులకు
లభు ధాతు, వృద్ధు ధాతు, ముదు ధాతు, సహధాతు, యాచ ధాతు, ఇవన్నీ కూడా సహధాతు రాసుకునే కదా, సహ అంటే సహించడం, చెప్పాను కదా, రాసుకోండి, నాకు సందేహంగా ఉంది. సహధాతుకి సహించడం అర్థం వస్తుందండి. ఓకేనా? వస్తు ఈ రకంగా అన్నిటికీ ఇదే విధంగా సంక్షిప్త రూపాన్ని కలుపుకోవాలి. అతే ఏతే అంతే, అసే ఏతే అద్వే, ఏ ఆవహే ఆమహే, ఇవి అన్నిట్లో కామన్ గా ఉంటాయి. ధాతు మారుతూ ఉంటుంది, ధాతు మారడం వల్ల అర్థం మారుతూ ఉంది, కాబట్టి దాని యొక్క అర్థం భిన్నంగా ఉంటుంది, రూపంలో కొంచెం ఇలా వస్తుందన్నమాట. కానీ సంక్షిప్త రూపాలు మటుకు ఎటువంటి ధాతు తీసుకుని ఇవే ఉంటాయి. ఓకేనా? అందుకే సేవతే, సేవేతే, సేవంతే. ఇక్కడ మనకు పైన చెప్పుకున్నదా ఏంటివి? ప్రథమ పురుషంలో సహ తౌతే, త్వం యువాం యూయం, అహం ఆవాం వయం. మనం ఏ విధంగా సహ భవతి, తౌ భవతః, తే భవంతి, త్వం భవసి, యువాం భవతః, యూయం భవత, అహం భవామి, ఆవాం భవావా, వయం భవామ, ఏ విధంగా అలా రాసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా సహ సేవతే, అతడు సేవ చేస్తున్నాడు. సహ సేవతే ఇక్కడ అదే విధంగా కామన్ కలుపుకుంటుంది. ఆత్మపదమైన పరస్మృతమైన ఇదే విధంగా ఉంటాయి. సహ సేవతే, అతడు సేవ చేస్తున్నాడు. తౌ సేవేతే, తౌ సేవేతే, వాళ్ళిద్దరూ సేవ చేస్తున్నారు. తే సేవంతే, సహ తౌతే కదా, తే సేవంతే, వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. ఓకేనా? అలాగే మధ్యముసంలో త్వం యువాం యూయం కలుపుకుంటాం. ఏం కలుపుతామండి? త్వం యువాం యూయం అంటే త్వం సేవసే, నీవు సేవ చేస్తున్నావు, నీవు సేవ చేస్తున్నావు. యువాం సేవేతే, మీరిద్దరు సేవ చేస్తున్నారు. యువాం సేవేతే అంటే మీరిద్దరు సేవ చేస్తున్నారు. బహువచనంలో యూయం సేవద్వే, యూయం మీరందరూ, సేవద్వే సేవ చేస్తున్నారు. ఇలాగ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఉత్తమ పురుషంలో అహం, ఆవాం వయం కదా, అహం సేవే, నేను సేవ చేస్తున్నాను. ఆవాం సేవావహే, ఆవాం సేవావహే, మేమిద్దరం సేవ చేస్తున్నాము. వయం మేమందరం, వయం సేవామహే, మేమందరము సేవ చేస్తున్నాము. ఈ రకం కలుపుకోవాలి. అన్నిటికీ లట్లకాలను ఒకటి చెప్పాను. ఇదే విధంగా లోటైనా, లంగైనా, లిరుంగైనా అన్నిటికీ 5 రకాలు చెప్పుకోబట్టి ఏవైతే ఉన్నాయి అన్నిటికీ సహ తౌతే, త్వం యువాం యూయం, అహం ఆవాం వయం, ఈ రకం కలుపుకోవాలి. ఇది లట్లకాలం కాబట్టి వర్తమాన కాలం చెప్పుకున్నాం. అతడు సేవ చేస్తున్నాడు. అది లోట్లకాలం అయితే అతడు సేవ చేయాలి అని చెప్పేవాళ్ళం. అది లంగలకాలం అయితే అతడు సేవ చేశాడు అని చెప్పేవాళ్ళం. అది లింగుల కాలంలో కూడా అతడు సేవ చేయాలి అని చెప్పుకుంటాం. అదే భవిష్యత్ కాలంలో అయితే అతడు సేవ చేస్తాడు అని చెప్పుకునే వాళ్ళం. అతడు సేవ చేస్తాడు, భవిష్యత్ కాలంలో చేయలేదు ఇంకా, అతడు సేవ చేస్తాడు, వాళ్ళిద్దరు సేవ చేస్తారు, వాళ్ళందరూ సేవ చేస్తారు అని చెప్పుకునే వాళ్ళం. ఓకేనా? ఇక్కడ ఓన్లీ అభ్యాసం 18 లట్లకాలం చూసాం మనం. లట్లకాలం యొక్క ఆత్మపదం లట్లకాలం శివధాతుకి ఎలా ఉంటుంది, వీటిని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అనేది మనం చూస్తాం. శివధాతుని ఉపయోగించి అలాగే కవిని శబ్ద రూపాన్ని ఉపయోగించి ఎలా ఉంటాయి వాక్యాలు చూస్తాం. ఒక్కొక్క లకాన్ని చెప్పుకుంటూ పోతాం. 18వ అభ్యాసంలో లట్లకారం చెప్పాము, 19వ అభ్యాసంలో లోట్ లకారము, అలాగే 20వ అభ్యాసంలో లంగ్ లకారం. అలా క్రమంగా ఒక్కొక్క లకారం చెప్పుకుంటూ దాని యొక్క రూపాలు ఎలా వస్తాయి, వాటిని ఎలా ఈ రూపాన్ని ఉపయోగించి, ఈ లంగ రకాన్ని ఉపయోగించి, లకాన్ని ఉపయోగించి, లోట్ లకాన్ని ఉపయోగించి వాక్యం ఎలా ఉంటాయి, ఎలా తయారు చేసుకొని క్రమంగా చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇక్కడ కేవలం ఈరోజు లకారం చూసాము. లకాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అంటే ఒక లకారం శివధాతు ఒకటి కాదు, ఈ లకారం అనేక ధాతులు ఇక్కడ మనం చెప్పుకున్నాం. సేవ చేయడం ఒకటి, లబ్ అంటే పొందడం, ఇది కూడా లకారంలో. ముదిధాతుకి, ముదుధాతుకి, సహధాతుకి, యాచ్ ధాతుకి, ఈ ధాతులన్నిటికీ లకారం రాయాలి. ఓకేనా? ఇప్పుడు శివధాతుకు రాశాము. సేమ్ అదే విధంగా లభతే, లభేతే, లభంతే, లభసే, లభేతే. చూడు సంక్షిప్తం కలుపుకుంటూ పోతున్నాం. లభసే, లభేతే, లభధ్వే, లభే, అక్కడ సేవే, ఇక్కడ లభే, భే, లభా వహే, లభా మహే, అలాగా ఉంటాయి. ఓకే? నెక్స్ట్ ధాతు ఏంటి? నెక్స్ట్ ధాతు వచ్చేసి లభ తర్వాత వృద్ధ ధాతు. వృద్ధ ధాతుకు మాత్రం వృద్ధి అవుతుంది కాబట్టి వర్ధతే. ఏమొస్తుంది? వర్ధతే, వర్ధేతే, వర్ధంతే, వర్ధసే, వర్ధేతే, వర్ధద్వే, వర్ధే, వర్ధావహే, వర్ధామహే, అలా వస్తుంది. నెక్స్ట్ ముదు ధాతు ప్రసన్నంగా ఉండటం, మోదతే వస్తుంది. శివతే స్థానంలో
మోదతే మోదే అంటే సంత్యంలో అతే ఏతే అంతే కామన్ కలుస్తే దాంట్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. మోదే మోదతే మోదేతే మోదంతే మోదసే మోదేతే మోదద్వే. శివదాలకు సమానంగా నడుస్తున్నాయండి. మోదద్వే మోదే మోదావహే మోదామహే. అలాగే సేమ్ సహదాతు కూడా సహతే సహేతే సహంతే సహసే సహేథే సహద్వే సహే సహావహే సహామహే. నెక్స్ట్ ధాతు అంటే లాస్ట్ది యాచ ధాతు అడగటం. యాచతే యాచేతే యాచంతే యాచసే యాచేథే యాచద్వే యాచే యాచావహే యాచామహే. ఈ రకంగా అన్ని ధాతులకు ఆత్మపదంలో లట్లకాలు ఇలా ఉంటాయన్నమాట. అన్నిటికీ ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, రాసుకోవాలన్నమాట. ఓకే, అర్థం ఇప్పుడు చెప్పిన విధంగానే ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. ఇది సంక్షిప్తంగా రాసుకున్నది. ఇప్పుడు అతే ఏతే అంతే. ఇలాగే మిగిలిన అన్ని ధాతులకు కూడా ఇప్పుడు చెప్పాను కదా నేను, అలాగే అన్ని రాసుకోండి. తో ఈ రకంగా మీరు మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంకా సూచన అది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఈ రకంగా మీరు ఒకటి కొంచెం రాసుకోండి. సంక్షిప్త రూపాలను ఉపయోగించి కింద ఇది నుంచి రాసుకున్నారు. సేవతే సేవతే సేవంతే దాని పక్కన సంక్షిప్త రూపం రాసుకున్నారు. దాని కింద కొంచెం టిప్పని అది ఈ సంక్షిప్త రూపాలను ఉపయోగించి దాని కింద కొంచెం మాట రాసుకోండి. ఈ సంక్షిప్త రూపాలను ఉపయోగించి మిగిలిన లబ్ మొదలగు ధాతులు కూడా మిగిలిన లబ్ ఇత్యాది ధాతుల యొక్క రూపాలు కూడా మిగిలిన లబ్ ఇత్యాది ధాతువుల యొక్క రూపాలు కూడా మిగిలిన లబ్ ఇత్యాది ధాతువుల యొక్క రూపాలు కూడా రాయండి. ఈ సంక్షిప్త రూపాలను ఉపయోగించండి. అన్నింటిలో కామన్ గా ఉంటాయని చెప్పేదా, వీటిని ఉపయోగించి రాయాలి. అవేంటి ఒకటి చిన్న రాసుకోండి. ఒక్కొక్క ధాతువు ఒక్కొక్క రూపాన్ని అంటే లట్లకాలంలో ప్రథమ చేయవలసిన ఒక్కొక్కటి రాసాం అన్నిటికీ. సో రాసుకుని కింద లబ ధాతుకి లభతే వచ్చింది, లభతే కామ. రెండవది వర్ధతే కామ, ఉరిదు ధాతుకు వర్ధతే. ఒక రూపం తెలిసిందో దాన్ని బట్టి మిగతా రాసేయచ్చు. ఉరిదు ధాతుకు వర్ధతే. నెక్స్ట్ వచ్చేసి ముదు ధాతుకు మోదతే. ఓన్లీ ఒక్కొక్క రూపం చూస్తున్నాం. ముదు ధాతుకి మోదతే ముదు ధాతుకి మోదతే. నెక్స్ట్ సహధాతుకి సహతే సహిస్తున్నాడు, మోదతే అంటే ప్రసన్నంగా ఉంటున్నాడు, వర్ధతే అంటే వృద్ధి చెందుతున్నాడు లేదా పెరుగుతున్నాడు, లభతే అంటే పొందుతున్నాడు అలాగా. నెక్స్ట్ యాచ్ ధాతుకి యాచతే అడుగుతున్నాడు లేదా యాచిస్తున్నాడు. ఓకే, ఇవి మనకు శివధాతు యొక్క మిగిలిన ధాతులు ఏవైతే రూపాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రూపం చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పిన విధంగా నేను ఉచ్చరించానో అదే విధంగా అన్ని ఇదే విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇదే విధంగా రాయండి. ఓకేనా. నెక్స్ట్ మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రేపు చెప్తాను. తర్వాత సంధి, మోనిస్పాత సంధి అనేది ఎలా ఉంటుంది అది రేపు చూద్దాం. దాన్ని బట్టి ఈ శబ్దకోశాన్ని ధాతులను ఆత్మపదార్థను ఉపయోగించి రూపాలు వాక్యాలు ఎలా ఉంటాయి అవి కూడా రేపు చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.